హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బొలెరో నియో ప్లస్ను మహీంద్రా కంపెనీ భారత్లో ఆవిష్కరించింది. బొలెరో బ్రాండ్ మా వినియోగదారులలో విశ్వసనీయతకు మారుపేరుగా స్థిరపడింది. ఈ దృఢమైన ఎస్యూవీ కస్టమర్ల అంచనాలను నిరంతరం అధిగమిస్తూ వచ్చింది. బొలెరో నియో ప్లస్ను ప్రవేశపెట్టడం ద్వారా వారి బొలెరో ఎంపిక అవకాశాలు మరింత పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. పూర్తి కార్ ఫీచర్స్ తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదనపు క్యాబిన్ స్పేస్ అవసరమైన కస్టమర్ల కోసం మహీంద్రా బొలెరో నియో ప్లస్ను ప్రవేశపెట్టింది. దీని ధర 11.39 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఈ వేరియంట్ 9 సీట్ల కాన్ఫిగరేషన్ను కలిగి ఉంది. ఇది వ్యక్తిగత అవసరాలకు, వాణిజ్య అవసరాలకు ఉపయుక్తమైనది. బొలెరోలోని స్టాండర్డ్ డిజైన్ కొనసాగిస్తూనే మరింత అప్డేటెడ్గా బొలెరో నియో ప్లస్ను వస్తోంది. స్టాండర్డ్ బొలెరో కన్నా ఇది కొంత పొడవు ఎక్కువగా ఉంటుంది. బంపర్లు, టైల్ లైట్స్ డిజైన్ను స్వల్పంగా మార్చారు. వీటి వల్ల ఇది స్టాండర్డ్ బొలెరో నియో కన్నా కాస్త వేరుగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన 5 స్పోక్ డిజైన్తో కూడిన అద్భుతమైన క్రోమ్ స్లాటెడ్ గ్రిల్, 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఈ ఎస్యూవీ ఆకర్షణను మరింత పెంచాయి. ఈ బొలెరో నియో ప్లస్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ టోన్ క్యాబిన్ థీమ్కు అనుగుణంగా గోధుమ రంగు యాక్సెంట్స్తో ఆల్ బ్లాక్ డాష్ బోర్డ్ ఉంది. ఫ్యాబ్రిక్ బీజ్ సీటప్ హోల్స్టరీ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. డోర్ హ్యాండిల్స్, ఏసీ వెంట్లపై సిల్వర్ లైనింగ్తో ఈ ఎస్యూవీ మరింత అధునాతనంగా కనిపిస్తోంది. ఇందులో 2+3+4 సీట్ల లేఅవుట్, రెండో వరుస వెనుక జంప్ సీట్లతో సహా ఇది ప్రయాణికులకు, సరుకు రవాణాకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బొలెరోలో యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 9 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పవర్ విండోస్, ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఉన్నాయి. ఈ ఎస్యూవీలో ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లతో కూడిన ఏబిఎస్ ఉంది. మహీంద్రా వాహనాలకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉండటం ఫలితంగా అక్టోబర్లో కంపెనీ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ 96,648 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. గతేడాది ఇదే కాలంలో 80,679 యూనిట్లతో పోలిస్తే 20% పెరిగిందని తెలిపారు. యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో 54,504 యూనిట్లు విక్రయించిన మహీంద్రా ఇది గత సంవత్సరం 43,708 యూనిట్లతో పోలిస్తే 25% పెరిగినట్లు ప్రకటించారు. కంపెనీ మరింతగా ఎగుమతులతో సహా ప్యాసింజర్ వాహనాల మొత్తం హోల్సేల్ అమ్మకాలు 55,571 యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. వీరి ఆవిష్కరణలు మరియు పండుగల దృష్ట్యా మహీంద్రా యొక్క విక్రయాలు ఈ నెల మొదట్లో అధికంగా నమోదయ్యాయి. థార్ రాక్స్కు మొదటి 60 నిమిషాల్లో 1.7 లక్షల బుకింగ్స్ వచ్చాయి. ఇది ఎస్యూవీ సెగ్మెంట్లో సానుకూల జోరు కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. అలాగే కంపెనీ వ్యవసాయ పరికరాల విభాగం గత నెలలో 64,326 ట్రాక్టర్ల దేశీయ విక్రయాలను నమోదు చేసింది. ఇది పునాదిగా కట్టిపెట్టడానికి ఈ రంగంలో మంచి అభివృద్ధిని చూపుతోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.